పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ ఏ కాంతి లేని నిశీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి ఏ కాంతి లేని నిశీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ, దేవుని సన్నిధిలో మనం తీసుకుంటున్నటువంటి యేసుప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం. యేసుప్రభు జ్ఞాపకం చేసిన అనేక సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒక చిన్న సందర్భం గుండా మనం ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనము. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత వరకు వడ్డించెను. వారు తృప్తిగా తిని తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులకి చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈయన లోకమునకు రాబోతున్న ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. దేవుని సన్నిధిలో దేవుని బిడలారా, యేసుప్రభు వారు చేసినటువంటి ఈ సూచక్రియ, ఈ అద్భుతము, యేసుప్రభు వారు చేతిలో తీసుకొని ఆ రొట్టెను విరవడం. ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీ వైపు చూస్తున్న మమ్మల్ని కనికరించాయా, కృప చూపించు ప్రభువా. నీ వాక్యంలో ఉన్న సత్యం మా హృదయాలు స్వతంత్రించుకొని ప్రభువా నీ సన్నిధి కాంతి మాతో ఉంచి నడిపించబడులాగా సహాయం చేయమని, నీ కృపా మాధైశ్వర్యం మాకు దయచేయండి. వాక్యం ద్వారా మాకు ప్రత్యక్షమవమని నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో యేసు ప్రభువారు 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో వచ్చిన వారందరికీ ఆహారం పెట్టాలనే ఆశ యేసు ప్రభువారికి మనసు కలిగింది. అందుకు శిష్యులతో చెప్పాడు, వారికి ఏదైనా సిద్ధపరచండి అన్నాడు. ఇదిగో ఫిలిప్ అంటున్నాడు, మన దగ్గర కొంచెమే ఉంది, ఆ కొంచెంతో మనం రొట్టెలో ఉన్న ఒక ముక్క ఇవ్వడానికి కూడా కుదరదు అని. మీ దగ్గర ఏమున్నాయంటే ఒక చిన్న పిల్లవాడు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి కూర్చొని 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతికి ఇవ్వగా వాటిని విరిచి వారికి ఇచ్చాడు. అక్కడ మనం చూస్తున్న ఈ భాగంలో ఏం చూస్తున్నామంటే రొట్టెను విరవడం మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారి చేతికి వెళ్ళినటువంటి రొట్టె ఎప్పుడైతే విరవబడిందో అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ విరిచేటువంటి విషయం లేకపోతే విరవబడేటువంటి ఆధ్యాత్మికమైన విషయం బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని స్వతంత్రించుకుంది. విరిచేటువంటి విషయం ఆధ్యాత్మికంగా చాలా వరకు ఈ బైబిల్ గ్రంథంలో చాలా వరకు ఆధ్యాత్మికమైన మెలకువలతో నింపబడి ఉంది. మనం చదువుకున్నటువంటి నిర్గమకాండము, ఇజ్రాయిలీలు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ వారు పస్కాను వారు ఆచరించారు. అది కూడా విరవబడిన అనుభవమే, అది కూడా విరవబడినటువంటి విషయమే. అనగా పస్కాను వారు భుజించి, పస్కాను వారు స్వీకరించి, పస్కా విందులో వారు పాల్గొని వారు బయటికి, అనగా ఆ రక్తమును వారి యొక్క ద్వార గమ్మములకు పూసుకొని వారు బయటకు వచ్చారు. ఇది విరవబడినటువంటి అనుభవం. అనగా ఆ గొర్రె యొక్క రక్తమును, ఆ
ఆ గొర్రె యొక్క మాంసమును వారు తింటూ సంతోషించారు. వాస్తవమే. ఇక్కడ కూడా ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు విరిచి వారికి ఇచ్చాడు. అది ఆశీర్వాదకరంగా అయింది. అలాగే మనం చూస్తే మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎమ్మాయి మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు వారితో మాట్లాడుతున్నప్పుడు ఏమీ జరగలే, వారితో సంభాషణ చేస్తున్నప్పుడు ఏమీ జరగలే, ఎమ్మాయి మార్గంలో నడిచినంతసేపు ఏమీ జరగలే. ఒక ఇంటిలోకి ప్రవేశించి భోజనము చేయమని యేసయ్యను బలవంతం చేయగా యేసయ్య వారితో కలిసి భోజన పంక్తిలో కూర్చొని భోజనము చేస్తూ ఆయన రొట్టె ఎత్తుకొని విరిచి వారికి ఇచ్చారంట. ఆయనకున్న అలవాటు అది. ఆయనకున్న వ్యక్తిగతమైన అలవాటు ఏంటంటే చేతికి రొట్టె వస్తే విరిచి తన ప్రజలకు ఇవ్వడం. ఎందుకంటే విరిచినప్పుడు అది ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా అవుతుంది. విరిచినప్పుడు అది అనేకులకు దీవెనకరమవుతుంది. అనగా పాత నిబంధనలో విరిస్తే ఆశీర్వాదం ఉందనే విషయం ఎక్కడా మనకు గుర్తుకురాదు, మనకెక్కడా కూడా ప్రత్యక్షం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఏమి జ్ఞాపకం చేస్తుందంటే శిక్ష క్రిందకు తీసుకొస్తుంది. ధర్మశాస్త్రం అంతా ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మానవుడు తీర్పులోనికి రావాల్సిందే అని జ్ఞాపకం చేస్తుంది. ధర్మశాస్త్రం ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడో జాగ్రత్త బిడ్డ అని ఉంది. అంతే, ఇంకొక మాట లేదు. ధర్మశాస్త్రం అంతా శిక్ష క్రింద ఉంటే యేసుక్రీస్తు వారు రొట్టెని తీసుకొని విరిచి ఆశీర్వదించి వారికి ఇచ్చాను. రొట్టెని తీసుకొని విరిచి ఆశీర్వదించి వారికి ఇచ్చాను. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే విరిచేటువంటి రొట్టె అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలి. విరిచే రొట్టె అనేకులకు దీవెనకరంగా చేయాలి. కారణం ఏంటంటే ఆయన దేహము ఈ భూమి మీద అనేకుల కొరకు విరవబడబోతుంది. ఆయన దేహము ఈ భూమి మీద అనేకుల కొరకు విరవబడబోతుంది. అనగా మొదటిగా తన శిష్యులతో కలిసి యేసుప్రభువారు ఆయన ఆ యొక్క యేసుక్రీస్తు వారు తన ప్రజలతో కలిసి ఆ 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో విరవబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. రెండోది 13వ అధ్యాయంలో శిష్యులతో కలిసి విరిచినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. మూడోది పునరుద్ధానములో ఆయన విరిచినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఈ మూడిట్లో విరవబడుతున్న రొట్టెని గురించి మనకు జ్ఞాపకం చేయబడింది. విరవబడుతున్న రొట్టె దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదమునకు సాదృశ్యం. అంటే ఒకరు శ్రమ పడితే ఇంకొక తరము ఆశీర్వదించబడాలి. చాలామంది చూడండి, తల్లిదండ్రులు అంటారు మనం కష్టపడదాం, బిడ్డలు సంతోషించాలి. మనం కష్టపడదాం, ఎండలో ప్రయాసపడదాం, ఎండలో మనం చేయగలిగిన కష్టమంతా మనం చేద్దాం. మన బిడ్డలు ఏసీలో ఉండి బ్రతకాలి, మన బిడ్డలు కారులో ఉండి జీవించాలి, మన బిడ్డలు విమానం ఎక్కాలి. ఎంత గొప్ప శ్రమ అండి తల్లిదండ్రుల మనసులో, ఎంత గొప్ప ఆలోచన తల్లిదండ్రుల మనసులో. యేసుప్రభువు వారు అంటున్నాడు, నా బిడ్డలు నా దగ్గరికి వచ్చిన వారిని నేను దీవిస్తాను, నేను వారి కొరకు విరవబడతాను, నేను వారి కొరకు నా దేహాన్ని పరముగా పెట్టి వారి మీద శిక్షను నేను భరిస్తాను, వారి మీద ఉన్నటువంటి శిక్షను నేను భరించి నేను వారిని విమోచిస్తాను. ఇది థియాలజికల్ ఎఫెక్ట్లో, థియాలజికల్ నాలెడ్జ్లో నుంచి మనం చూస్తే పాత నిబంధనలో అబ్రహాముతో రొట్టెను విరిచేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేయబడింది. ఇజ్రాయిలీలో ఆ యొక్క వారు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు వారు రొట్టెను విరిచి లేకపోతే ఆ యొక్క గొర్రె మాంసము తిని వారు బయటకు వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇది వాస్తవంగా మనం చూస్తే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి అంశం. కొత్త నిబంధనలో యేసు అంటున్నాడు, నేను మీ కొరకు విరవబడబోతున్నాను, నేను మీ కొరకు రక్తము చిందించబోతున్నాను, నేను మీ కొరకు రక్తము చిందించి నేను మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం. అనగా అక్కడ చూసినటువంటి 36వ సంకీర్తన మనం చూస్తే 36వ సంకీర్తన ఒకసారి చదువుదాం. 36వ సంకీర్తన 5వ వచనం నుండి మనం చూస్తే, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్య సందూతము అంతరిక్షం అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతముతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించేవాడు నీవే. యెహోవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగనిచ్చుచున్నావు. దేవుని బిడలారా, ఆనంద ప్రవాహంలోనిది నీవు త్రాగనిచ్చుచున్నావు.
ఎవరిది ఈ ఆనంద ప్రవాహం? ఎందుకు ఆనంద ప్రవాహాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ భూమి మీద మందిరము కంటే గొప్పవాడిగా చెప్పిన యేసయ్య యొక్క శ్రమ, మందిరము కంటే గొప్పవాడి నేను, మందిరంలో ఏమీ లేదు. ఈరోజు మందిరాల్లో లేకపోయినా ఆరాధన జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన లేకపోయినా, మందిరాలు లేకపోయినా, కట్టడాలు లేకపోయినా, కన్స్ట్రక్షన్స్ లేకపోయినా ఆరాధన మాత్రం ఆగట్లే. యేసయ్యను ఆరాధించే బిడ్డలు ఇంకా ఎక్కువ అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రపంచమంతా ఒక్కొక్కరికి ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే దేవుని ఆరాధించడానికి ఇదే మంచి సమయం, దేవునితో సహవాసం చేయడానికి ఇదే మంచి సమయం. మందిరము కంటే గొప్పవాడిని, విశ్రాంతి దినము కంటే గొప్పవాడిని అని యేసయ్య చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? నేను మీ కొరకు విరవబడబోతున్నా. విరిచేటువంటి యేసయ్య యొక్క దేహంలో నుంచి భూమి మీదకి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. ఎస్, ఆ రోజు 5,000 మంది తినగా 12 గంపలు వారు ఎత్తారండి. ఎందుకో తెలుసా? 12 మంది శిష్యులకు బుద్ధి చెప్పడానికి నన్ను వెంబడించువారు, నన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా నేను వెలితిగా చూడను. లాక్డౌన్లో యేసయ్య కొరకు శ్రమ పడిన వారిని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఈ సమయంలో నీవు దేవుని కొరకు చేయాల్సిన పని నువ్వు చేస్తే దేవుడు నిన్ను మర్చిపోవడం, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ ఆర్థిక సంపద, నీకున్న ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి నడిపించగలిగిన అద్భుతమైన దేవుని మనం కలిగి ఉందాం. మనం అనుకోవచ్చు, ఇంట్లోనే ఉంటున్నాం కదా, సంపద ఎలాగా? ఇంట్లోనే ఉంటున్నాం కదా, మన ఆర్థిక పరిస్థితి ఎలాగా? ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఆశీర్వాదం ఎలాగా? ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఆర్థికంగా ఎలాగ తింటాం? దేవునితో మీరు సహవాసం చేయగలిగితే, దేవుని సన్నిధిని మీరు అనుభవించగలిగితే, దేవుని వైపు మీరు చూడగలిగితే, దేవుని యొక్క సన్నిధి మీ జీవితాల్లో సమృద్ధిగా అనుభవించడానికి మీరు ఇష్టపడితే, ప్రభు సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తున్నా, వాస్తవం బిడ్డలారా, మీ కొరకు విరవబడిన యేసయ్య దేహం కంటే ఈ భూమి మీద గొప్పదేది లేదు. అందుకే అంటున్నాడు 36వ సంకీర్తనలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్న విషయము, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారు త్రాగనిచ్చుచున్నావు. దేవుడు త్రాగనిచ్చాడండి ఈరోజు. ఎస్, ఆ ఆనంద ప్రవాహము పరలోకం నుండి దిగి వచ్చింది. అందుకే మొదటి కీర్తన చదువు ఒకసారి. మొదటి కీర్తన అందరికీ తెలుసు. ఈ సమయంలో అందరూ కంఠోపాఠం కూడా పెట్టి ఉంటారు. ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అందరూ చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున ఎవరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె. ఇదండి ఆశీర్వాదం. యేసు ప్రభువారి యొక్క శిలువ రక్తము ద్వారా, యేసు ప్రభువారి యొక్క శరీరం యొక్క శ్రమ ద్వారా ఈ భూమి మీదకి ఆశీర్వాదం అనే నది వచ్చింది. ఎవరైతే ఆ నది దగ్గరికి వచ్చి కడుక్కుంటారో, ఎవరైతే ఆ నదితో సహవాసం చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే తమ జీవితాలు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి అయ్యా నన్ను శుద్ధినిగా చేయ్యా అని అడుగుతారో, వారిని ఖచ్చితంగా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం సందర్భంలోకి వద్దాం. 24వ అధ్యాయము, ఆ యొక్క లూకా సువార్త 24వ అధ్యాయం మనం చూస్తే, యేసుక్రీస్తు వారితో కలిసి ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడిచి వెళ్తుంటే కలిసి నడిచి వెళ్తున్నారు. యేసయ్య మాట్లాడుతున్నారు, వారు కూడా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? దుఃఖముక్కులై ఉంటే ఎందుకు మీరు దుఃఖముక్కులై ఉన్నారు? నీకు తెలియదు ఆ విషయం అన్నారు. అనగా 18వ వచనం నుండి ఉన్నది. అనగా 18వ వచనం 24వ అధ్యాయం 18వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఇది. ఈ కాంటెక్స్ట్ లో వారితో కలిసి నడుస్తున్నాడు, వారితో కలిసి మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ ఎక్కడ కూడా వారు కనులు తెరవబడలే, వారు హృదయంలో మండబడలే. ఇది ప్రభువు సన్నిధిలో నీ జ్ఞాపకం చేస్తాడు. ఆనంద ప్రవాహంలో నీ మీదకి వస్తే, ఆనంద ప్రవాహంలో నీ మీదకి వస్తే నీ మనోనేత్రములు వెలిగించబడాలి బిడ్డ, నీ కనులు తెరవబడాలి. ఎవరిని చూచినట్లంటే ఒంటరిగా ప్రార్థన చేస్తున్న దేవుని సన్నిధిని నువ్వు చూచినట్టు. ప్రైజ్ ది లార్డ్. yes, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నా యేసయ్య సన్నిధి నీతో ఉంది అనే విషయం మర్చిపోదు. నువ్వు ఒంటరిగా దేవునితో గడుపుతున్నా యేసయ్య నీ పక్కన ఉన్నాడనే విషయాన్ని మర్చిపోదు. ఎందుకో తెలుసా? ఆయన ఆపడానికి భూమి దేవానికి శక్తి లేదు, సామర్థ్యమో లేదు, సాతానుడికి అస్సలు శక్తి లేదు. ఈ భూమి దేహానికి కూడా శక్తి లేదు. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేపబడ్డాడు. ఆయన మరణించి ఎప్పుడైతే తిరిగి లేపబడ్డాడో ఈ భూమి మీద అన్ని నామముల కంటే ఆయన నామము హెచ్చించబడింది. పరలోకం నుండి ఒక నది వస్తుంది. దాన్ని కనులారా చూచావా? ప్రవహిస్తుంది, నీకోసమే ప్రవహిస్తుంది. మన మనోనేత్రాలు వెలిగించబడాలి బిడ్డలారా, మనోనేత్రాలు వెలిగించబడాలి.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనోనేత్రముల గురించి అపోస్తలుడైన పౌలు భక్తుడు రాస్తా అంటాడు. 17వ వచనం ఒకసారి చదవమండి, ఒకసారి సహాయం చేయండి రెండో ఒకరు. ఎఫెసీ పత్రిక 1వ క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను కల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనము దేవునికి స్తోత్రం కల. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు, మీ మనోనేత్రములు వెలిగించబడితే ఏమవుతుందంటే మిమ్మల్ని పిలిచిన పిలుపు, ఎవరు పిలిచారు మిమ్మల్ని? నేను పిలవలే, లేకపోతే నా ముందు సేవకులు పిలవలే, ప్రవక్తలు పిలవలే, యేసు క్రీస్తు ప్రభువు పిలిచాడు ఈ సంఘంలోకి రమ్మని. ఇక్కడ ఉండి ఆరాధన చేసినా, ఎక్కడ ఉండి ఆరాధన చేసినా, అమెరికాలో ఉండి ఆరాధన చేసినా యేసయ్య ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు, ఒక్కడే దేవుడు. చూడండి, కాన్సెప్ట్ ఒక్కటే. సంఘాలు అనేక ఉన్నాయి. బాప్టిస్ట్ సంఘం ఉంది, లూథరన్ సంఘం ఉంది, పెంతెకోస్తు సంఘం ఉంది, బ్రదరన్ ఫెలోషిప్ ఉంది, సంఘాలు అనేక ఉన్నాయి. ఆరాధించేది ఎవరిని? ఒకే ఒక యేసయ్య. అది పిలుపు. అది పిలుపులో ఉన్నటువంటి రహస్యం. నిన్ను నన్ను ఆయన పిలిచాడు, సేవకులు పిలవడం కాదు. మనమందరం ఒక పాత్ర అంతే. ఒక టైంలో వాడబడతాం, ఆ తర్వాత అందరం ఆయన దగ్గరికి పోవాల్సిందే. ఎవరి భూమి మీద శాశ్వతమైన వారు కాదు. మనల్ని దేవుడు వాడుకున్నాడు చాలు. ఈ జీవితం ఇంతకంటే ఇంకొకటేమి లేదు చాలు. కానీ ప్రభువు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన మనల్ని పిలిచాడు. ఆయన పిలుపు మన మీద ఉంది. అందుకే మనం ఈరోజు ఆరాధన చేస్తున్నాం. అందుకే మనం ఈరోజు తపన కలిగి ఉన్నాం, ఆరాటం కలిగి ఉన్నాం యేసయ్య కొరకు. ఆయన పిలుపు ఎటువంటిదంటే ఇక్కడ అంటున్నాడు ఆయన పిలుపుని గురించి. పిలుపు నిరీక్షణ ఎట్టిదో. ఏంటంట? నిరీక్షణ ఎట్టిదో. యేసయ్యతో కలిసి ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు నడుస్తున్నారు. వారికి ఏం లేదు తెలుసా? నిరీక్షణ లేదు, ముందు చూపు ఏంటో లేదు. వారికి నిరీక్షణ సంబంధమైనటువంటి విషయాలు వారికి తెలియట్లే, అర్థం కావట్లే. నిరీక్షణ ఏంటిదో వారికి అర్థం కాలే. రెండోది, పరిశుద్ధుల స్వాస్యముల గురించిన అవగాహన వారికి లేదు. ఈ రెండు విషయాలు వారు మనోనేత్రములు వెలిగించబడలేదు. దేవుని బిడలారా, యేసయ్యను ఆరాధన చేస్తున్నాం, యేసయ్యను మనం కలిగి ఉన్నాం, యేసయ్యతో కలిసి నడుస్తున్నాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు కదా, నాకు నిరీక్షణ ఇవ్వ అడగవా? ఒంటరిగా ఉన్నప్పుడు నీకు అవసరమైన నిరీక్షణతో నింపబడాలని ప్రభు సన్నిధిలో నువ్వు అడగడానికి ఇష్టపడవా? రెండోది, ప్రభు యొక్క స్వాస్యమును, పరిశుద్ధుల స్వాస్యమును గురించి అవగాహన నీకు వద్దా? ప్రభు జ్ఞాపకం చేస్తుందంటే, నిరీక్షణ అనేది నీ జీవితంలో ప్రభుత్వం నడవడానికి నీకు సహాయపడుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా నేను ప్రార్థన చేయాలనుకున్నా, ప్రార్థన చేసుకో, ప్రభు నీతో ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉండి, లేకపోతే ఉద్యోగంలో ఒంటరిగా ఉండి, ఎక్కడో మూల ఒంటరిగా ఉండి, ప్రభువా నువ్వు నాతో ఉండాయి అంటే పక్కన నీ దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఎందుకంటే నీతో సహవాసం చేయడానికి ఆయన. అది పిలుపులోని రహస్యం, అది పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ. పిలుపులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, నువ్వు పిలిస్తే పలికే దేవుడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు, నీతో కలిసి సహవాసం చేయగలిగినటువంటి దేవుడు, మన మధ్యలోకి రాగలిగిన అద్భుతమైన దేవుడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన పిలిచాడు, ఆయన పిలుపు నీ మనోనేత్రములు వెలిగించబడాలి. అది దేవుడు కోరుకుంటాడు. నీ మనోనేత్రాలు వెలిగించబడితే నీవు నిరీక్షణలోనికి భాగంలోకి వస్తావు. రెండోది, పరిశుద్ధుల స్వాస్యము నీ కనులకు కనపడుతుంది. ఇప్పుడు మనకు అద్దాలు వేసుకుంటేనే కొంతమంది కనపడుతున్నాయి, వాస్తవమే. ఎందుకంటే కనపడట్లే, లేదా కళ్ళు నొప్పులు, తలనొప్పి, చాలా నొప్పులు వస్తున్నాయి. అప్పుడు యేసయ్యతో కలిసి నడిచేటప్పుడు ఇవేమి అవసరం లే. అందుకే మోషే భక్తుడు అడిగాడు, అయ్యా నిన్ను నేను చూడాలయ్యా, ఇదండి కోరిక, నేను చూడాలయ్యా, నువ్వు నన్ను చూస్తే బ్రతకలేవు మోషే, నేను దాటిపోతూ ఉంటా, బండ సందులో నుంచి నా వెనక భాగమును చూడు. దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధుల స్వాస్యమును గురించిన అవగాహన నీకు లేకపోతే, పౌలు భక్తులు అంటున్నటువంటి మాటలు మనకు కూడా వర్తింప చేయబడతాయి. గుర్తుపెట్టుకోండి, యేసయ్య మన కోసం విరవబడ్డాడు, యేసయ్య మన కోసం కష్టపడ్డాడు, యేసయ్య మన కోసం సిలువకు ఎక్కాడు, మన కోసం కష్టపడి శ్రమపడి పరలోకాన్ని విడిచిపెట్టకూడని వాక్యం అనొచ్చు. మన కోసం ఇలాగా నాకులాగా నీకులాగా శరీరాన్ని ధరించి వచ్చాడు. అయ్యా అమ్మ, ప్రభు వైపు చూసి, ప్రభువా ఇదిగో నాలో ఉన్న ప్రతి విధమైన గుడ్డితనం కలుగు చేసిన, యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసిన మనోనేత్రాలు వెలిగించాయా అని ప్రభువుని అడుగు.
ఎందుకంటే నిరీక్షణలోని భాగంలో నువ్వు వస్తావు. పరిశుద్ధుల స్వాస్యము యొక్క అవగాహన దేవుడు నీకు దయచేస్తాడు. ఎందుకంటే నీ శరీరము ఆయన సొత్తు, ఎవరిది కాదు. ఇది నీ ఇష్టానుసారంగా చేయడానికి నీ శరీరము నీది కాదు. ఇష్టానుసారంగా నువ్వు ఉండడానికి, ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించడానికి, ఇష్టానుసారంగా నీ శరీరాన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడడు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ దేహం యేసయ్యది. ఈ దేహంలో ఎక్కడ లోపం ఉన్నా ఆ దేహంలో ఉన్నటువంటి ఏ లోపం ఉందో అక్కడ ఖచ్చితంగా ప్రభు ఖచ్చితంగా కొంచెం అట్లా కట్ చేసి పక్కకు తీశాడంటే ఇంకేముండదు మన జీవితంలో. కట్ చేసి పక్కకు ఒక నరం అట్లా తిప్పాడంటే ఏముండదు, ఏదో ఒకటి వస్తుంది మన జీవితంలో. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చాలా భారంతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే యేసయ్య విలువబడ్డాడు, ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడ్డానికి. యేసయ్య పరలోకం నుండి ఒక నదిని తీసుకొని వచ్చాడు. దాంట్లో నీవు కన్ను తెరిచి, అయ్యా ఆ నీరు తాగడానికైనా కడుక్కోవడానికైనా నాకు సహాయం చేయ. ఎస్, దేవుని బిడ్డ వారిద్దరు ప్రభువుతో కలిసి నడిచారు. వారికి అవగాహన లేదు, వారి మనోనేత్రాలు వెలిగించబడలేదు. ఈరోజు ప్రభువుతో నడుస్తున్నావు చెప్పుకుంటూ నువ్వు గుడ్డితనం కలిగి ఉన్నావేమో, ఆ నదిని ఇంతవరకు నువ్వు చూడలేదేమో. ఆ నదిని చూచిన వారు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నీ చిత్తం అయితే నన్ను శుద్ధునిగా చెయ్యి. ఎక్కడుంది 8వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనంలో కొండ మీద నుంచి యేసయ్య దిగి వస్తున్నాడు. కొత్తరాగి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా, ఎందుకంటే పరలోకం నుండి వచ్చిన నదివి నీవేనయ్యా. నా జీవితాన్ని శుద్ధి చేసేవాడువు నీవే, నా ఈ రోగం నుండి విడిపించేవాడువు నీవే, నా ఈ బలహీనత నుండి విడిపించేవాడువు నీవే. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరో. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నీ మనోనేత్రాలు వెలిగిస్తే నువ్వు ఎలాగ ఉచ్చరించాలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఎలాగ ప్రార్థించాలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఎలాగ దేవుని సన్నిధిలో గడపాలో దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, చాలా మందికి ప్రార్థన లేదు. ప్రార్థన చేయమంటే నేను చేయను పాస్టర్ గారండి, నాకు తెలియదండి అంటారు. అయ్యలారా, అమ్మలారా, పరలోకానికి వెళ్ళి ప్రార్థన చేయమంటే నాకు తెలియదంటే నేను నిన్ను ఎరగను అంటే ఏం చేస్తాను చెప్పండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి నేను మీకు అందరికీ విన్నపం చేస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో ప్రభువా ప్రార్థన అన్నా నేర్పించయ్యా అని అడగండి. అయ్యా అడగండి అమ్మ, ప్రార్థన అన్నా నేర్చుకోండి. ప్రార్థన లేని జీవితం క్రైస్తవ జీవితమేనా? ప్రార్థన చేయమని ఎవరినైనా అడిగితే ఏమంటారంటే నాకు ప్రార్థన రాదండి, ప్రార్థన నేను చేయలేనండి. 2 మాటలైనా చేయండి అయ్యా, 2 మాటలైనా చేయండి అమ్మ. ప్రార్థన మన జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన చేస్తే నీ మనోనేత్రాలు వెలిగించబడితే ఆయన పిలుపుకున్న రహస్యం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ఇది ప్రభు జ్ఞాపకం చేయాలి. రెండోది అక్కడ అంటున్నారు ఆ 24వ అధ్యాయంలో, 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయంలో 2వ విషయం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధించుచుండగా మన హృదయం మనలో మండనేలా. ఏం కాలేదంట? హృదయము మండలేదంట. వింటున్నారా బిడ్డలారా? 24వ అధ్యాయము 32వ వచనం, 24వ అధ్యాయము 32వ వచనం ఏముంది అక్కడ అంటే, మన హృదయము మనలో మండనేలా. మండలేదే, మంట కలగలేదే. ఎందుకు కలగలేదు అంటే నిలువేచ్చని స్థితి. ఈ లాక్డౌన్ కదా కొద్దిసేపు నిద్రపోదాం, లాక్డౌన్ కదా కొద్దిసేపు ముచ్చటేద్దాం, లాక్డౌన్ కదా ఒక సినిమా చూసుకొని ప్రభు సన్నిధిలో గడుపుదాం. ఇప్పుడు కానీ ప్రభు వస్తే ఏం సమాధానం చెప్తా ఒకసారి ఆలోచించు. ఇప్పుడు కానీ ప్రభు వస్తే, ప్రభువా ఇప్పుడు దాకా సినిమా చూసినాయ్యా నన్ను క్షమించంటవా, ఇప్పుడు దాకా నేను అది చూసినా ఇది చూసినాయ్యా టైం వేస్ట్ చేసినాయా నన్ను క్షమించంటవా. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఈ సమయం అన్నట్టే, తనతో దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి నీ హృదయాన్ని మండించుకుంటావని, నీ హృదయం మండించబడుతూ ఉండాలని, నీ హృదయ ఆలోచనలు మండుతూ ఉండాలి. దేని చేత? వాక్యము చేత. యేసు ప్రభువారు రొట్టెని విరిచినప్పుడు వాక్యము ఈ భూమి మీదకి ప్రవాహముగా వచ్చింది. ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలో ఎవరైనా ఎక్కుతున్నామా? అతి పరిశుద్ధ స్థలంలో పాత నిబంధనలో ఎవరైనా ఎక్కారు? ఎఫోదు లేకుండా ఎవరైనా ఎక్కితే ఏమైందో తెలుసా? చచ్చిపోయారండి. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా అడుగు పెడితే అస్సలు ఎవరికి అడుగు పెట్టడానికి అర్హత లేదు. ఎందుకంటే ప్రధాన యాజకుడు మాత్రమే అడుగు పెట్టాలి. అది కూడా ప్రతిష్ఠించబడి ఎఫోదేసుకొని తల నుండి అరికాల వరకు ఆ యొక్క తైలను ప్రోక్షించి అభిషేకం చేయబడి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. దాంట్లో కూడా పొరపాటు ఏమైనా దేవుడు చంపేస్తాడు. ఎంత గొప్ప శిక్షను కూడా ఆయన భరించి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అంటే ప్రార్థన రాదు, వాక్యం రాదు, నీతో నేను నడవలేనయ్యా. ఇది న్యాయమేనా బిడ్డలారా? ఇంత కష్టపడ్డ యేసయ్య, నీ తల్లిదండ్రులు చాలా కష్టపడుతుండ్రు, నువ్వు ఒక్క విషయంలో నేను ఈ పని చేయనంటే ఎంత కోపం వస్తుంది. యేసయ్యకి ఆ కోపం కూడా రావట్లేదు. కారణం ఏంటి తెలుసా? నీ హృదయం ఈ రోజుకైనా మండుతుందేమో చూస్తూ ఉన్నాడు, పక్క నుండి చూస్తూ ఉన్నాడు.
ఈ రోజైనా నేను ప్రభు కొరకు ఏమైనా చేశానా? ఈ రోజైనా ప్రభు కొరకు నా జీవితాన్ని ఏమైనా గడుపుతున్నానా? దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని సమయంలో నేను అడిగా, ప్రభువా ప్రతిరోజు నాకు గో పెడుతున్నావు, నేను బ్రతుకుతున్నానయ్యా, ఈ లాక్డౌన్ ఇంట్లోనే ఉండి గడుపుతున్నాయ్యా, రోజుకొక ప్రసంగం అని చేయడానికి అనుమతినివ్వమంటే ఈ మధ్య యూట్యూబ్లో ఛానల్ నేను కావాలంటే తర్వాత మీకు చెప్తా. యూట్యూబ్లో అనేక ప్రసంగాలు ఇప్పటికీ చేసి ఉన్నా. ప్రతి ప్రసంగానికి దేవుడు నన్ను వారు విన్నవారు నన్ను ఆదరిస్తున్నారు. నిజంగా దేవుని యొక్క సన్నిధి బలంగా నేను ఆశీర్వదించాను. నేను దేవుని సన్నిధిలో బలంగా నా సాక్ష్యం ఇది. వ్యక్తిగతంగా ఈ సమయంలో ప్రభు కొరకు ఈ దేహం వాడబడితే చాలు, ఇంకేం అవసరం లేదు. నేను అనుకున్నా యూట్యూబ్ ప్రసంగాలు ఆపకూడదని ప్రభు సన్నిధిలో ప్రార్థన, నా కోసం ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, మండుతూ ఉండాలి. ఈరోజు నేను ప్రభు కొరకు ఏం చేశా, నేను ఎంత ప్రార్థన చేశా, ప్రభు కొరకు ఈరోజు నా పరిశుద్ధ జీవితాన్ని ఎంత కాపాడుకున్నానో, నా వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకు నేను ఎంతవరకు మంట మండించబడ్డాను. 32వ అధ్యాయము యెషయా ప్రవక్త అంటాడు, మనకు తెలిసిన విషయమే, చాలాసార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను. 33వ అధ్యాయము యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త 33వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే 33వ అధ్యాయము, నివసించును, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధం వలన వచ్చు లాభమును లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కనులు మూసుకొని ఉన్నవాడు ఉన్నత స్థలములో. ఇది దేవుని, అది 15వ సంకీర్తన అంటాడు. 15వ సంకీర్తనలో కీర్తనకారుడు ఆయన జ్ఞాపకం చేస్తూ 15వ సంకీర్తన, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరంటే ఈ భూమి మీద నిత్యము మండుచు నేను ప్రభు కొరకు ఏమి చేస్తున్నా. ఇది ప్రభు కొరకు నా బ్రతుకులో ఈరోజు నేను ఏం చేశా. ఈరోజు రాత్రికి పూట మీరు కూర్చొని ఆలోచించండి, ఈరోజు నేను ఎంత ప్రార్థన చేశా. నేను ఉద్యోగం చేస్తున్నా, నేను పని చేసుకుంటున్నా, నేను ఎలాగ ఉన్నా ప్రభువా, నేను ఇది శుద్ధి చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, ఇలాగ నన్ను కూడా దీవించు ప్రభువా అని ఏ రోజు ఆయన అడిగారా? ఏదో పని చేసేసి గమ్ముకుంటున్నామే, ఏదో పని చేసేసి మనం మౌనకుంటున్నామే, మన ఉద్యోగం మన పనులు మనం చేసుకొని మౌనకుంటున్నామే, దానితో పోల్చుకొని మన హృదయాన్ని ఏమైనా సరి చేసుకుంటున్నామా? బిడ్డలారా, మండాలండి, ప్రతి క్షణం మండాలండి. ఈరోజు నేను ప్రార్థన చేయలేదయ్యా నన్ను క్షమించు, ఈరోజు నేను వాక్యం చదవలేదయ్యా నన్ను క్షమించు, ఈరోజు వాక్య ధ్యానం చేయలేదయ్యా నన్ను క్షమించు. దేవునితో నీకున్న సహవాసం రోజు రోజుకి ఎక్కువ అవ్వాలి. అందుకే 69వ సంకీర్తన 9వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచుంది. తింటుందాయా, నన్ను తినేస్తుంది నా శరీరాన్ని. ఎందుకంటే ఈ శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. లేకపోతే ఇంకా మంచిది, నేను ప్రభుతో కలిసి ఉంటే ఈ శరీరము నీ కొరకు ప్రతి క్షణం నేనేమి చేస్తున్నా, నేను ఎలాగా ఉన్నా, నేను ఏ విధంగా నీ కొరకు గడుపుతున్నా. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, వారు ప్రభుతో కలిసి నడుస్తున్నారు కానీ వారి హృదయము మండలే నులివెచ్చని స్థితి. ఈరోజు చాలామంది ఇళ్లలో ఉంటున్నాం. దేవుడు ఆహారం ఇస్తున్నాడు, నీరుని ఇస్తున్నాడు, కరెంటుని ఇస్తున్నాడు, వనరులు ఇస్తున్నాడు, అధికారులు ఇళ్ళకు పంపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఏ విధంగా ప్రభువుకి నమ్మకంగా ఉంటున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు నిన్ను కూడా అందరితో సమానంగా ప్రభు చూస్తున్నాడు. నిన్ను ఎప్పుడు కూడా లోటు చేయలే. ఈరోజు చాలామంది విస్తృతంగా బయటకు వచ్చి డబ్బులు పంచి, లేకపోతే కూరగాయలు తీసుకొచ్చి పంచి, ధాన్యాలు తీసుకొచ్చి పంచి, ఆహారం తీసుకొచ్చి పంచి చాలామందికి సహాయం చేస్తున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పుట్టించిన మంట. ఇది మంట. దేవునితో నడవడానికి నీకెందుకు మంట లేదు? దేవునితో సమయం గడపడానికి నీకెందుకు మంట లేదు అంటే నువ్వు ఎలాగున్నావు? నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు. నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. వాక్యం నిన్ను ప్రేరేపించినా, వాక్యం నిన్ను నడిపించినా లేదు. ఆ ఆనంద ప్రవాహంలో నీ కోసం వస్తుంటే నీ మనోనేత్రాలు చూస్తే దాంట్లో నువ్వు కడుక్కొని నువ్వు తాగి, ప్రభువా లోపల ఈ మంట రోజు రోజుకి ఎక్కువ చేయ్యా, లోపల ఈ మంట రోజు రోజుకి ఎక్కువ అవులాగా సహాయం చేయ, లోపల ఇది నన్ను భక్షిస్తూ, ఈ వాక్యం అనే నీరు, నీ వాక్యం అనే మంట నన్ను భక్షిస్తూ శరీర క్రియల నుండి విడిపించబడి నీ కొరకు బ్రతకడానికి నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసా? నీ హృదయం మండుతూ, నీ మనోనేత్రాలు వెలిగించబడి ప్రవాహమును చూస్తూ, ఆనంద ప్రవాహాలు నువ్వు నీ ఇంటికి, నీతో ఉన్నవారికి, నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడికి తీసుకెళ్ళి పరిచయం చేసి, ప్రభువా ఇదిగో ఆనంద ప్రవాహం నా ఇంటికి వచ్చి నేను కొండారా చూచి అవి నేను త్రాగి భుజించి నా లోపల నా శరీర క్రియలను విడిచి ఆధ్యాత్మికంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి. దేవుడు కోరుకుంటుంది అది. యేసు ఎందుకు విరిచాడు తెలుసా?
కష్టంలో అయినా నష్టంలో అయినా నేను నీతో కలిసి ఉంటా. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను కానీ నేను శపించడానికి రాలేదు. నేను నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి రాలే, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన, నిన్ను దీవించడానికి వచ్చిన, నిన్ను పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదములతో నింపడానికి వచ్చిన. నువ్వు ఇష్టపడితే, నాతో కలిసి నడవడానికి ఇష్టపడితే రా. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి నేను జ్ఞాపకం చేసుకుంటా, నా ఆనంద ప్రవాహంలో నీకు త్రాగనిస్తా. ఆ ఆనంద ప్రవాహము నీవు నీ ఇంటి వారు సంతోషించినట్లు నేను చేయగలిగిన అద్భుతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం, ప్రభు చూద్దాం. దేవుని యొక్క కృప మనల్ని తాకులాక, దేవుని యొక్క ఆనంద ప్రవాహంలోనిది నేను త్రాగి నీతో కలిసి నడుస్తూ, నా హృదయం నిత్యం మండుచు నీ కొరకు మండబడే అనుభవాన్ని నాకు దయచేయి. నీ కొరకు నీ పునరుద్ధానం యొక్క సాక్ష్యమును ఈ భూమి మీద ప్రకటించడానికి నాకు సహాయం చేయి. నీ పునరుద్ధానపు దీవెన అనేకులకు పంచిపెట్టే కృపను నాకు దయచేయి నాయన. యేసు అంటున్నాడు, నీ ద్వారా మాత్రమే నా యొక్క పునరుద్ధానం ప్రత్యక్షపరచబడుతుంది. నీ ద్వారా మాత్రమే నా పునరుద్ధానము ఈ భూమి మీద అనేకులకు నా ప్రభావం కనపడుతుంది. నువ్వు నాకు లోబడితే నా పిలుపు నువ్వు అంగీకరిస్తే నాకు సహాయం చేయి. నీ దీవెనలో ఇచ్చే, నీ యొక్క పరిశుద్ధతలోనికి నన్ను నింపి నడిపించి, నీ పరిశుద్ధమైన జీవితం నాకు దయచేయి నాయన. నిత్యము మండుతుండులాగా, నిత్యము నాలో మంటమండులాగా అయ్యా, విరవబడిన నీ దేహము ఈరోజు నేను తీసుకుంటానయ్యా. తీసుకున్న నేను ఆనంద ప్రవాహంలో నేను కడుక్కోవడానికి సహాయం చేయి. ఆనంద ప్రవాహంలో నేను తాగి నా హృదయం మండుచు నీ కొరకు తపన కలిగి జీవించడానికి సహాయం చేయి. నీ కొరకు మంచి పని చేయడానికి సహాయం చేయి. నీ కొరకు ఆలోచన కలిగి, నీ కొరకు ప్రార్థన జీవితాన్ని కలిగి, నీ కొరకు అయినటువంటి బిడ్డగా బ్రతకడానికి నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. అతి కృప కనికరం దేవుడు మనకు దయచేయను గాక. మహోన్నతుడైన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. మా మనోనేత్రాలు వెలిగించండి. మీరు పిలిచారా చూచి మా హృదయం నిత్యం మండుచు నీ కొరకు పనిచేయడానికి సహాయం చేయనైనా. మా హృదయము, మా జీవితము, మా యొక్క తలంపులన్నీ మండుతూ ఉండాలయ్యా. ఈరోజు నేను ప్రభు కొరకు ఎలా జీవించాను, ప్రభు కొరకు ఏమి చేశాను, ప్రభు కొరకు నా జీవితం ఎంతవరకు సాగిందని నేను ప్రశ్నించుకునే, మేమందరం ప్రశ్నించుకునే కృపను మాకు దయచేసయ్యా. ఎవరైతే ఈ మాటలు విన్నారో, ఎవరైతే నీ వైపు చూచారో, ఎవరైతే నీ కృపయందు విశ్వాసముతో చూచారో వారందరినీ దీవించాయా. నీ పరిశుద్ధమైన దీవెనలు ప్రతి బిడ్డకి దయచేయమని, పరిశుద్ధాత్మతో వారిని నింపమని, పరిశుద్ధమైన కార్యము చేసి ఆశీర్వదించి సహాయం చేయమని నీకే స్తుతులు స్తోత్రములు. సమస్త మహిమ ఘనత యేసు నామమునకే చెల్లిసిన వారి ఇంటిలోకి నీ ఆనంద ప్రవాహం ప్రవహించును గాక. ఎవరి ఇంట్లో అయితే ఈ వాక్యం వినబడుతుందో, ఎవరి ఇంట్లో అయితే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే నీతో సహవాసం చేయడానికి తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే నీ కొరకు మండడానికి ఇష్టపడ్డారో, ఎవరైతే తమ హృదయాలు మండించుకున్నారో, యేసు నామములో ఒక దీపం వలె, ఒక కొండ మీద కట్టబడిన పట్టణం వలె వారి జీవితాలు ఉండేలాగా ఆశీర్వదించేసయ్యా. నీ కృప, నీ కనికరము, నీ దీవెన, నీ ఆశీర్వాదం దాయిచ్చేమని, నీ సన్నిధి తోడుగుచ్చి నడిపించమని నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి నా దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కరుని సహవాసము సదాకాలం మనకు తోడే నడిపించి ఆశీర్వదించును గాక.